నేను డైరెక్టర్ అవ్వాల్సి డైరెక్టర్ సక్సెస్ అయితే బాగుండేది ఒకటి రెండుసార్లు అనిపించింది. ఎప్పుడంటే రైటర్గా నేను 2-3 సార్లు మోసపోయాను. ఎలా? నేను ఒక కథ రాసి ప్రొడక్షన్ హౌస్కి చెప్పి హీరోకి చెప్పి డైరెక్టర్ ఎవరు అంటే నేను చేయదలుచుకోలేదు సార్, వేరే ఒక డైరెక్టర్ని తీసుకొద్దాం అని చెప్తే ఆ డైరెక్టర్ని తీసుకొస్తే ఆ డైరెక్టరు ఐదర్ ఈ కథ బాగాలేదండి నేను ఇంకోటి చెప్తా అన్నవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, నన్ను పక్కన పడేస్తారు. ఆ కథ నచ్చకపోతే వాడినే పక్కన పడేస్తారు, టోటల్ ప్రాజెక్ట్ పడిపోతుంది. ప్రాజెక్ట్ పక్కన అలా ఒకసారి జరిగింది. ఇంకోసారి ఏంటి సార్ కథ బాగుంది సార్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తా అని ఇంకోటి వచ్చి మొత్తం కథ పెంట చేసి హీరోకి ఇదే ఆ కథ మనం ఏదో అనుకున్నామే ఈ డైరెక్టర్ పనికిరాడు ఈ కథ పక్కన పెట్టేస్తుంది. 2-3 సార్లు జరిగింది. ఒకటే 6 నెలల వ్యవధిలో 3 సార్లు జరిగింది అట్లా. దాంతో నేను ఖిన్నుని అయిపోయా, షాక్ అయిపోయా. అదే నేనే డైరెక్టర్ అయి ఉంటే నా సినిమా సక్సెస్ అయి ఉంటే నేను ఇది ఆ సక్సెస్ పెట్టుబడితో ఈ పెద్ద సినిమా చేసేవాడిని కదా బాబా అని 1-2 సార్లు ఫీల్ అయ్యాను. అవునా? ఫీల్ అయ్యాను చాలా అంటే నాకు కన్నీళ్ళు రావు కానీ అంటే కన్నీళ్ళు ఆ విషయం నాకు నా కుటుంబము నాకు తెలిసిన వాళ్ళ శారీరక బాధలు తప్ప కెరీర్గా ఇప్పటిదాకా నేను కన్నీళ్ళు పెట్టుకోవాలి.